ప్రజల్లో దేవుడంటే భక్తి ఉంది. భక్తి పేరిట వ్యాపారమూ ఉంది. విశాఖలో జగన్నాథస్వామి రథయాత్రలో భాగంగా జరుగుతున్న దశావతారాల వద్ద భక్తి కన్నా వ్యాపారానికే పెద్దపీట వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భక్తుల నుంచి ఆదాయం వస్తున్నా కనీస వసతులు మాత్రం కానరావడం లేదని ఆందోళన వ్యక్తమవుతుంది. గోవింద స్వామికి రోజు జనాలు తక్కువ లేరండి, జనాలు ఎక్కువ వస్తున్నారు. ఇక చూడండి, జనాలు ఫుల్గా ఉన్నారు. రోజుకు ఒక అవతారం. దర్శనం అయితే చాలా మంది వస్తున్నారు, ఖాళీ ఉండట్లేదు. రోజుకు ఒక అవతారం. ఈరోజు పరశురామ అవతారం. దయచేసి అందరూ రండి. మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా జరుగుతుంది, చాలా బాగుంది. ప్రసాదాలు కూడా మనం కొనుక్కున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి టౌన్ కొత్త రోడ్డు వద్ద గల శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానంలో ఏటా రథయాత్ర ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగానే టర్నర్ సత్రంలో దశావతారాలలో జగన్నాథ స్వామివారు దర్శనమిస్తున్నారు. రోజుకో అవతారంలో స్వామివారి దర్శనం కోసం నగరం నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. రోజుకి 20,000 నుంచి 50,000 మంది వరకు భక్తులు వస్తున్నారు. దీంతో ఇక్కడ వ్యాపారానికి తెరలేచిందనే చెప్పాలి. దేవుని దర్శనం కోసం టౌన్ కొత్త రోడ్డు వద్ద గల జగన్నాథ స్వామి దర్శనానికి ఎటువంటి రుసుము లేదు. కానీ అవతారాలలో స్వామి దర్శనం కోసం భక్తులు 20 రూపాయలు, 50 రూపాయలు, 200 రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేయాల్సిందే. ధర్మ దర్శనం కూడా ఉందండోయ్. కానీ దర్శనానికి ఎంత టైం పడుతుందన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఉచిత దర్శనం కల్పిస్తే చాలా బాగుంటుంది. రేట్లు పెట్టకుండా ఉన్నారు. 250 పెట్టారు. 200 రేట్లు చాలా ఎక్కువ. ఇంతకుముందు 100 రూపాయలు ఉంటుంది, ఇప్పుడు 200 చేశారు. అది ప్రభుత్వం అది గుర్తించాలని చెప్పి. ఇక్కడ దశావతారాల ఉత్సవాల సమయంలో గత ఏడాది అక్షరాల 75 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇందులో హుండీ ఆదాయం 20 లక్షలు రావడం విశేషం. ఏటా ఇక్కడ దేవస్థానం ఖర్చు సగటున 35 నుంచి 40 లక్షల వరకు ఉంటుంది. అంటే ప్రభుత్వం ఖర్చు కన్నా ఆదాయమే ఎక్కువగా ఉంటుంది. కానీ భక్తులకు సదుపాయాలు మాత్రం తక్కువగానే ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. భక్తులు తాగడానికి ఇక్కడ కనీసం మంచినీరు సైతం అందుబాటులో లేకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇక్కడ విధులు నిర్వహించే దేవస్థానాల సిబ్బంది సేవకుల కోసం మాత్రం వాటర్ బాటిల్స్ కొనుగోలు చేయడం గమనార్హం. ఇక్కడ వాణిజ్య స్టాల్స్ అధిక సంఖ్యలో ఉన్నాయి. వ్యాపారులు 10 రోజులకు కలిపి టర్నర్ సత్రం అధికారులకు 4,200 రూపాయలు వంతెనం అద్దె చెల్లిస్తున్నారు. ఇక భక్తులు చెప్పులు పెట్టుకోవడానికి జతకు 5 రూపాయలు చెల్లించుకోవాలి. అదో కాంట్రాక్ట్ అన్నమాట. ఇలా ప్రతి సేవ ఆదాయ మార్గంగానే ఉంటుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇచ్చే మందులు తప్ప ఇక్కడ ఏది ఉచితంగా లభించదు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వానికి రోజుకి సగటున 5 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ప్రవేశ రుసుం టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, అన్నదానం విరాళాలు, చెప్పుల స్టాండ్, టికెట్ రూపంలో ఆదాయం వస్తుంది. వాణిజ్య స్టాల్స్ అద్దెలు దీనికి అదనమన్నమాట. రోజుకి 1000 మంది వరకు భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తున్నారు. కానీ వృద్ధులు, పిల్లలు, మహిళలు నిలబడి తినడానికి అవస్థలు పడుతున్నారు. సాధారణ భక్తులకు టికెట్ వసూలు చేసే అధికారులు తమకు తెలిసిన వారు, ట్రస్ట్ బోర్డు సభ్యులకు తెలిసిన వారికి మాత్రం దగ్గరుండి మరీ దర్శనాలు చేయిస్తున్నారని పలువురు చెబుతున్నారు. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం యోగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవంలో మనకి జూలై 16వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు నిర్వహిస్తున్నామండి. 16వ తారీఖు తొలి రథయాత్ర జరిగింది. సాయంత్రం 5 గంటలకి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా రథయాత్ర అనేది జరిగింది. 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు అంటే 9 రోజుల పాటు మన టర్నర్ సత్రం కళ్యాణ మండపం నందు స్వామివారి దశావతారాల్లో భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తారండి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా స్వామివారి దర్శన భాగ్యం భక్తులందరికీ కల్పిస్తున్నాము.
మధ్యాహ్నం సుమారు 1000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నామండి. సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు కూడా భక్తుల కొరకు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ప్రవచనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి విశిష్టత ఏంటంటే ఒక్కొక్క అవతారం రోజు ఒక్కొక్క దేవస్థానం వారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు అనేది సమర్పిస్తున్నారండి. మొన్న నరసింహ అవతారం రోజు మన సింహాచలం దేవస్థానం ఈయో గారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. రేపు రామావతారం రోజు రామతీర్థం నుంచి ఈయో గారు వస్తారండి. అలాగే మనకి ఏకాదశి రోజు కనకమహాలక్ష్మి నుంచి కూడా వచ్చి స్వామివారికి వస్త్రాలు అనేది సమర్పిస్తున్నారండి. ఈ 10 రోజులు చూస్తే కనుక మేము సుమారు ఫ్రీ బస్ పథకం వల్ల ఈ సంవత్సరం గణనీయంగా కొంచెం మంది భక్తులు పెరుగుతారని అంచనా వేసామండి. 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకు కూడా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారని అంచనా వేశాము. అలాగే మీరు చూస్తే కనుక ఈ సంవత్సరం క్యూ లైన్స్ అనేది పెంచడం జరిగింది. పోలీస్ వారు కూడా బందోబస్తు ఎక్కువ ప్రొవైడ్ చేయడం కూడా జరిగిందండి. సో భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి అనేది దేవాదాయ శాఖ వారు, అలాగే ట్రస్ట్ బోర్డు వారు, అలాగే వివిధ శాఖల సమన్వయంతో కూడా ఈ రథయాత్ర మహోత్సవాలు నిర్వహిస్తున్నామండి. థ్యాంక్ యూ. భక్తుల కొరకు ధర్మదర్శనంతో పాటు 20 రూపాయల ప్రత్యేక దర్శనం, 50 రూపాయల శీఘ్ర దర్శనం, అలాగే 200 రూపాయల విశిష్ట దర్శనం అనేది 4 రకాల క్యూ లైన్స్ ఏర్పాటు చేశామండి. సో అది కాకుండా మనం చూస్తే కనుక కిందటి సంవత్సరం మొత్తం ఖర్చు రథయాత్ర మహోత్సవాలు జరపడానికి 35 లక్షలు అయిందండి. ఆదాయం 75 లక్షలు వచ్చిందండి. దాంట్లో హుండీతో కలిపి 75 లక్షలు వచ్చిందండి ఆదాయం.